బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెడ్ కార్నర్ నోటీసు అమలు ప్రక్రియను ప్రారంభించింది అమెరికా ప్రభుత్వం. ప్రభాకర్ రావును అమెరికా నుండి భారత్ పంపించేందుకు యుఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ చర్యలు చేపట్టింది. ప్రభాకర్ రావును రాజకీయ శరణార్థిగా గుర్తించకుండా ఫోన్ ట్యాపింగ్ అక్రమాలను నివేదిక రూపంలో పంపింది దర్యాప్తు బృందం. ఇప్పటికే జూన్ 20 లోపు హాజరు కావాలని ప్రభాకర్ రావుకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై డీటెయిల్స్ తెలుసుకుందాం. ధనరాజ్ లైవ్ లో ఉన్నారు. ధనరాజ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది, మరి అప్డేట్స్ ఏంటి? ఎస్ చంద్రిక, ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావుకు అన్ని దారులు కూడా మూసుకుపోతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే గత ఏడాదిన్నర కావస్తున్నటువంటి క్రమంలో కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులలో ఆయన A1 నిందితుడుగా ఉన్నాడు, మోస్ట్ వాంటెడ్లీ పర్సన్. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారాలలో మొత్తం ఆయన పాత్రధారి, సూత్రధారి కావడము, అదేవిధంగా అప్పుడున్నటువంటి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాపింగ్ చేయడము, అదేవిధంగా రాజకీయకు సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి విషయాలన్నీ కూడా ప్రభుత్వానికి చేరవేశారు. అదేవిధంగా ప్రతిపక్షాలకు చెందినటువంటి కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి నేతల ఫోన్లతో పాటుగాను, అదేవిధంగా అప్పుడున్నటువంటి జడ్జిలకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేసి అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అందవేయడంలో కూడా ప్రముఖ పాత్ర వహించింది. ప్రధాన సూత్రధారి కావడం కూడా ప్రభాకర్ రావే కావడం. ఆ తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి దర్యాప్తు క్రమంలో చూసినట్టయితే ఆయన హైదరాబాద్ నుంచి అమెరికా పారిపోవడం జరిగింది. ఆ తర్వాత చూసినట్టయితే చాలా వరకు కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దర్యాప్తు సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసుకు సంబంధించినటువంటి ఆయన టీం, ఎస్ఐబికి సంబంధించినటువంటి టీంకి సంబంధించినటువంటి 4 అధికారులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కూడా వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్లో చూసినట్టయితే మొత్తం ఎస్ఐబి చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు మాత్రమే తామంతా కూడా ట్యాపింగ్ చేశామని కూడా అందరూ కూడా కన్ఫెషన్ రిపోర్ట్లో ప్రభాకర్ రావు పేరే చెప్పడం జరిగింది. ఆ తర్వాత చూసినట్లయితే ప్రభాకర్ రావుకు పలుమార్లు కూడా నోటీసులు ఈమెయిల్ ద్వారా జారీ చేసినప్పటికీ కూడా మొత్తం ఈ ఎపిసోడ్లో చూసినట్టయితే ప్రభాకర్ రావు తప్పించుకునేందుకు చాలా రకాలైనటువంటి ఎత్తుగడలు పన్నారు. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలి, అదేవిధంగా తనకు అనారోగ్య కారణంగా ఉన్నందువలన కూడా తనను మినహాయింపు ఇవ్వాలంటూ కూడా పలుసార్లు కూడా ఆయన రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత ఈ కేసు సంబంధించినటువంటి దర్యాప్తు వ్యవహారంలో పలు రకాలుగా తప్పించుకునేందుకు ఎత్తుగడలు వేసినప్పటికీ కూడా మొత్తం మీద ఈ దర్యాప్తు సంబంధించి కీలక ఘట్టం అంటే చివరికి సంబంధించినటువంటి దర్యాప్తు అంతా కూడా పూర్తిగా చివరి అంకం చేరుకున్నటువంటి క్రమంలో చూసినట్టయితే ఇక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా ఆయనకు రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేసింది. ఆ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినటువంటి క్రమంలో కూడా మళ్ళీ తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలి, అదేవిధంగా అమెరికా నుంచి భారత్కు డిపోర్ట్ చేయకూడదంటూ కూడా ఆయన రిప్లై ఇచ్చారు. అంటే ప్రతిసారి పోలీసులకు సంబంధించినటువంటి దర్యాప్తును పూర్తిగా సైడ్ అప్ చేసేందుకు గాను, తప్పించుకునేందుకు గాను పలుసార్లు ఎత్తుగడలు చేసినటువంటి క్రమంలో ఇక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా చాలా వరకు ఈసారి మాత్రము అతన్ని ఖచ్చితంగా మోస్ట్ వాంటెడ్లీగా ఇక భారత్కు రప్పించే విధంగా, డిపోర్ట్ చేసే విధంగా కూడా ఇటు అమెరికా ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు చేసినటువంటి సంబంధించినటువంటి అంటే అప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలలో పలు రకాల అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలతో పాటుగాను రాజకీయాలకు సంబంధించినటువంటి వారి వ్యక్తిగతంగా సంభాషణలు వినడమే కాదు, అదేవిధంగా జడ్జిలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాప్ చేసి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి అందజేయడం, ఇలాంటికి సంబంధించిన వ్యవహారంలో మొత్తం మీద ప్రభాకర్ రావు ఈ కేసులో నిందితుడుగా ఉన్నాడు, ముద్దాయిగా ఉన్నాడు. కాబట్టి అతన్ని అమెరికా నుంచి డిపోర్ట్ చేసి ఇక్కడికి పంపించాల్సింది అంటూ మొత్తం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి నివేదికనంతా కూడా అమెరికా ప్రభుత్వానికి పంపింది. ఆ తర్వాత చూసినట్టయితే ఏదైతే అమెరికా ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీసుల ప్రక్రియ ఏదైతే ఉందో దాన్నంతా కూడా యుఎస్ సంబంధించినటువంటి అమెరికా హోంల్యాండ్ సంబంధించిన ఏజెన్సీ ఇక ఈ రెడ్ కార్నర్ ప్రాసెస్ని అంతా కూడా కొనసాగిస్తూ ఉంది. మొత్తం మీద దాని మీద కూడా ఇక కసరత్తు ప్రారంభించింది. ఇక మరికొద్ది రోజుల్లోనే ప్రభాకర్ రావును అమెరికా నుంచి ఇటు డిపోర్ట్ చేసేందుకు గాను మొత్తం మీద అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మొత్తం మీద ఏదైతే గత ఏడాదిన్నర కావస్తున్నటువంటి క్రమంలో ప్రభాకర్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 ముద్దాయిగా ఉన్నాడు. ప్రతిసారి కూడా దర్యాప్తు సంస్థలు ఇచ్చేటువంటి నోటీసులకు ఏదో రకమైనటువంటి అంటే తన ఆరోగ్యం బాగాలేదనో లేకుంటే తనను
రాజకీయ శరణార్థిగా గుర్తించాలనో పలు ఎత్తుగడలు వేస్తూ వస్తున్నటువంటి క్రమంలో ఇక ఈ కేసు ఫైనల్ దశ చేరుకున్నటువంటి క్రమంలోనే ఇక ప్రభాకర్ రావుకు అన్ని రకాలైనటువంటి దారులు మూసుకుపోయినాయని చెప్పొచ్చు. ఇక ఆయనను ఖచ్చితంగా ఇక అమెరికా ప్రభుత్వము డిపోర్ట్ చేయనున్నది. ఇక మరికొద్ది రోజుల్లో చూసినట్టయితే కూడా జూన్ అంటే వచ్చే నెల 20 తేదీలోగా విచారణకు హాజరు కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. ఎందుకంటే ప్రభాకర్ రావు దర్యాప్తు సంస్థల ముందు కానీ లేకుంటే న్యాయస్థానం ముందు ఆయన లొంగిపోకపోతే కూడా ఖచ్చితంగా ఆయనను ప్రొక్లైమ్డ్ అఫెండర్గా గుర్తిస్తామంటూ ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసినటువంటి క్రమంలో ఇక ఫైనల్గా ప్రభాకర్ రావు అమెరికా నుంచి విచారణ సంస్థలైనటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు విచారణ హాజరు కాక తప్పదని తెలుస్తూ ఉంది. చంద్రిక.